హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఒక రెసిపీని మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి అపోలో ఫిష్ కర్రీ అనమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి మటన్ తిన్నంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే ఒక కేజీ వరకు అపోలో ఫిష్ అన్నది తీసుకున్నాను. ఇది ముందుగా వాష్ చేసుకోవాలండి. మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అన్నది తీసుకున్నాను. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకున్నాను. ఇవి మొత్తం వేసుకొని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా నిమ్మరసము పుదీనా వేసాము అంటే చేపలు అన్నవి స్మెల్ వస్తూ ఉంటాయి కదండి, నీసు వాసన. ఆ వాసన అన్నది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసేసి ఒక 15 మినిట్స్ వరకు మనం కలుపుకున్నాము అనేసి అంటే ఆ నీసు వాసన అంతా పోతుందన్నమాట. ఇలా పోయిన తర్వాత ఒక్కొక్క పీస్ని అయితే వాష్ చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే ఈ విధంగా వాష్ చేసేసుకున్నానండి. ఈ చేప అయితే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మసాలా అయితే ముందుగా కలిపి పెట్టేసుకుంటున్నాను. మనకి టైం ఉంది అనేసి అంటే ఒక 1 అవర్ వరకు ఈ మసాలా అన్నది కలిపి పెట్టేసుకొని ఉంటే సరిపోతుంది. లేదు అనేసి అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా పర్లేదు. దీనికోసం అయితే ఇక్కడ నేను వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నానండి. అలానే చింతపండు వేస్తాం కాబట్టి కారం అన్నది కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. మనం ముందుగా ఫిష్ క్లీన్ చేసేటప్పుడు సాల్ట్ అన్నది వేస్తాం కదండి, ఇక్కడైతే చూసి వేసుకోండి సాల్ట్ అన్నది. అలానే మసాలా పట్టడం కోసం కొద్దిగా నేను ఇక్కడ ఆయిల్ అన్నది యూస్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఫిష్ ముక్కలకైతే పట్టించాలండి. మనం ఆయిల్ వేసి కలిపాము అంటే ముక్కకి బాగా పడుతుందన్నమాట మసాలా అన్నది. ఆయిల్ వేయకపోతే ముక్కకి మసాలా అన్నది పట్టదు. కాబట్టి నేనైతే ఆయిల్ అన్నది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను ప్రతిసారి. ఇలా ప్రతి ముక్కకి పట్టేటట్టు మసాలా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను. దీన్ని 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అన్నది వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలానే గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. మనం ఆనియన్స్ని గ్రీన్ చిల్లీని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఎక్కువగా చేపల పులుసు పెట్టేటప్పుడు ఈ విధంగా పేస్ట్ చేసుకుంటారు. కాకపోతే నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలానే ఇక్కడ 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది కొద్దిగా సాఫ్ట్ అయిపోవాలి మనకి. ఈ విధంగా సాఫ్ట్ అయిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీలోకి అయితే ఇక్కడ ఒక చిన్న సైజు టమాటోని అయితే తీసుకున్నాను. మనకి టమాటా అన్నది యాడ్ చేసాము అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అన్నది వస్తుందన్నమాట. ఈ టమాటో కొద్దిగా సాఫ్ట్ అయిపోవాలి మనకి. సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ కర్రీలోకి పసుపు, కారం అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ముందుగా ఫిష్ ముక్కలకైతే నేను మసాలా కలిపి పెట్టేశాను కదండి. ఇప్పుడు గ్రేవీ కోసం అనేసి నేను ఈ మసాలా అన్నది కలుపుతున్నాను. ఇక్కడ మసాలా అంటే ధనియాలు ఇవన్నీ ఏమి వేయట్లేదండి. కేవలం కారము, పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలని, ఈ ముక్కలను అయితే వేసేసుకోవాలి.
ఈ అపోలో ఫిష్ అన్నది చాలా గట్టిగా ఉంటుందండి. మనకి మామూలుగా రెగ్యులర్గా వాడే ఫిష్లో కన్నా కానీ ఈ ఫిష్ అన్నది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా గరిటెతోటి తిప్పినా కానీ పర్లేదు, ముక్క అన్నది అలానే ఉంటుందన్నమాట, చిదరకుండా ఉంటుంది. ఇలాగ ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు కలిపి పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగ కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేసుకుంటున్నాను. మనం గ్రేవీని బట్టి పులుసు అన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అయితే నేను వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను నేను. ఒకసారి కదిపితే సరిపోతుందండి, మామూలుగా అంతగా కలపాల్సినంత అవసరం ఏమి ఉండదు. మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ అలా అయితే అయిపోవచ్చేసింది. ఇది చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మనం మటన్ తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట. ఈజీగా ఒక 15 మినిట్స్లో ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను కొద్దిగా ధనియాలు, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంటుందండి ఈ అపోలో ఫిష్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీని. ఈ విధంగా చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.